జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర. భగవంతుడిని చేరుకోవడానికి చేయవలసిన సాధనకి సంబంధించిన ఎంతో వాంగ్మయం మన సనాతన ధర్మంలో ఉంది. వేదాలు, పురాణములు, ఉపనిషత్తులు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఆ పరమేశ్వరుని గురించే మనకి తెలుపుతుంటాయి. ఇందులో ఒక్కోటి చదువుతూ ఉంటే ఆ పరమాత్మ యొక్క దయ, గొప్పతనము అర్థమై ఒక్కోసారి కళ్ళల్లోంచి నీరు కారిపోతూ ఉంటుంది. మరి మహాత్ములు కూడా ఈ పుస్తకాలను చదువుతారా? వారు కూడా ఈ పుస్తకాలను చదివి మనలాగే పరమాత్మ వైభవం తెలుసుకుని పొంగిపోతారా? బాబు, అది నడయాడుతున్న బ్రహ్మ పదార్థం. దాని గురించి ఎలా పలకడం అంటారు తపస్వాధ్యాయ నిరతులు, పండిత కవులు, బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ కంచి కామకోటి పరమాచార్య వారి గురించి. అయినా 4 మాటలు చెప్పండి అని వెంటపడితే వారి అమూల్యమైన అనుభవ విశేషాలను వివరిస్తారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి కంచి పరమాచార్య వారితో ఉన్న అనుభవం ద్వారానే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మహాత్ములు ఏ పుస్తకాలను చదువుతారో అని. ఈ కథ నడిచే దేవుడు అనే పుస్తకంలో ఉంది. ఇలాంటి ఎన్నో కథలను శరణం గురుచరణం అన్న శీర్షిక ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది శ్రీకామేశ్వరి ఫౌండేషన్. సనాతనలకి స్వాగతం. ఇది శరణం గురుచరణంలోని 3వ ఎపిసోడ్లోని మొదటి భాగం. ఇక కథలోకి వెళ్తే, ఒకానొకప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అనే ఒక మహాపురుషులు ఉండేవారు. వారు బాలా అమ్మవారికి ప్రియభక్తులు. ఒకసారి వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని సందర్శించడానికి వెళ్ళారు. అప్పుడు స్వామివారు శాస్త్రి గారి తండ్రి గారు రామాయణం మీద రాసిన పుస్తకాల సెట్ ఒకటి తమకు ఇవ్వమని అడిగారు. తమకు దేవనాగరి లిపి తెలుసు, అరవ లిపి కూడా వచ్చు, మరి తెలుగు లిపి పరిచయమా అని అడిగారు శాస్త్రి గారు ఆశ్చర్యంగా. దానికి స్వామివారు, నాకు అక్షరాలు వస్తే ఏమి, రాకపోతే ఏమి, పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను, ఒక సెట్ ఇవ్వు అని అన్నారు. ఆ తరువాత కొంతకాలానికి శాస్త్రి గారు హైదరాబాదుకు వచ్చారు. అప్పుడు స్వామివారు హైదరాబాదులో కౌతా లలిత మనోహర్ గారి ఇంట్లో ఉన్నారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కంచి పరమాచార్యుల వారి దర్శనానికి వెళ్ళారు. అక్కడి పరిచారకుడు శాస్త్రి గారు వచ్చినట్టు స్వామివారికి తెలియజేశాడు. స్వామివారు శాస్త్రి గారిని రమ్మని కబురు పంపించారు. స్వామివారు అప్పటికి వెనుకనున్న ఒక పాతబడ్డ ఇంట్లో కూర్చుని ఉన్నారు. అదే సమయానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన పివి నరసింహారావు గారు కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు. నరసింహారావు గారు స్వామివారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు రాసుకుని వచ్చారు. స్వామివారి ఎదుట కూర్చొని ఆ శ్లోకాలను వినిపించారు. స్వామివారు ఆ శ్లోకాలలో కొన్ని సవరణలు సూచించారు. మనస్సులో స్వామివారిపై భావన పొంగిందో ఏమో, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఆసువుగా స్వామివారి గురించి 4 శ్లోకాలు చదివారు. శాస్త్రి గారు చెప్పిన శ్లోకాల్లో స్వామివారు ఎలాంటి తప్పులు చూపలేదు. అయితే నరసింహారావు గారు శాస్త్రి గారి కవిత్వంలో 2 తప్పులు దొర్లాయని చెప్పారు. అది విన్న కంచి పరమాచార్య స్వామివారు ఇలా అన్నారు, కవిత్వంలో కానీ, జన్మలో కానీ, నడవడిలో కానీ ఆయనకు తప్పనేది ఉండదు. ఆ తరువాత స్వామివారు శాస్త్రి గారు చెప్పిన శ్లోకాలను మళ్ళీ చెప్పమని అడిగారు. తరువాత స్వామివారు గంటసేపు పురాణ ప్రవచనం చేశారు. తరువాత స్వామివారు ఒక పద్యం చదివారు. అది శాస్త్రి గారి తండ్రి గారు రాసిన రామకథామృతంలో బాలకాండలోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి నిద్రలేపే సందర్భం. స్వామివారు ఆ పద్యం చదివి, మీ నాన్నగారు దారిలో వెళ్తున్నప్పుడు ఈ పద్యం చదువుతుండేవారు కదా అని అడిగారు. ఎప్పుడో గతించిన మా తండ్రి గారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎలా తిరిగి చదవగలిగారు? స్వామివారు ఇప్పటివారు కాదు, ఒకప్పటి ఆర్షయుగంలో వశిష్ఠుల కోవకు చెందినవారు అని అనుకున్నారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. సనాతనులారా, ఈ కథ విని మీకేమనిపించింది? శాస్త్రి గారి నాన్నగారి గురించి స్వామివారికి అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది? ఎవరైనా స్వామివారికి చెప్పి ఉంటారా?
కొన్ని మంత్రాలు జపం చేసి సిద్ధి పొందితే ఆ మంత్రదేవత అన్ని విషయాలు చెబుతుందని అంటారు. స్వామివారు అటువంటి సిద్ధి ఏమైనా పొంది ఉంటారా? మరికొన్ని జపాలు చేస్తే ఎదుటివారి మనస్సు చదివే సిద్ధి కలుగుతుందని చెబుతుంటారు. మరి స్వామివారు అటువంటి వాటిని ఏమైనా చేసి ఉంటారా? అసలు స్వామివారి స్వరూపం ఏమిటి, వారి శక్తి ఏమిటి? ఈ విషయాలపై మా అభిప్రాయాలను మరొక ఎపిసోడ్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఈలోపు మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. సనాతన ధర్మము వర్ధిల్లుగాక. ధన్యవాదములు.